గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమా విడుదల సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సందడి నెలకొంది. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, అలాగే జనసేన నాయకులు కానీ పెద్ద ఎత్తున ఒక హంగామా చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని గోపాలపురం నియోజకవర్గంలో జనసేన నాయకురాలు దిరిసినిమా పాతిమారాణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 70 అడుగుల భారీ కటౌట్ అయితే కూడా ఏర్పాటు చేసి పెద్ది సినిమా విడుదల సందర్భంగా ఒక సందడి వాతావరణం అయితే కూడా నెలకొంది. మొత్తం అభిమానులు, అలాగే జనసేన నాయకులు, మెగాస్టార్ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే రామ్ చరణ్ అభిమానులంతా కూడా ఈ సందడి వేడుకల్లో పాల్గొంటున్నారు. మొత్తానికి సంబంధించి పెద్ది విడుదల సందర్భంగా కేక్ కటింగ్లు చేయడం, అలాగే బాణాసంచా పేల్చడం, అలాగే డప్పు వాయిద్యాలు, అలాగే తీన్మార్ డప్పులతో అంతా ఫ్యాన్స్ అంతా హంగామా చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు మీ అభిమాని హీరో రామ్ చరణ్ సినిమా విడుదల అవుతుంది? ఏ విధంగా చూస్తున్నారు? ఎలా ఉండబోతున్నారు? అలాగే గోదావరి జిల్లాలంటే మెగా అభిమానులు, అలాగే పవర్ స్టార్ అభిమానులు అని చెప్పానని ఎప్పటి నుంచో పేరు. తండ్రిని మించిన తనయుడిగా ఎదగడానికి రామ్ చరణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అది కూడా మేము చూస్తున్నాం. ఆయన కూడా మాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక కుటుంబంలో మెగా కుటుంబాన్ని చూస్తే మా కుటుంబాన్ని చూసినట్టు ఉంటుంది. వాళ్ళు మాకు ఎప్పుడూ ఆదర్శం. ఎందుకంటే ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం. అందుకే మాకు వాళ్ళంటే అంత అభిమానం. అలాగే చిత్రం విడుదల సందర్భంగా మెగా అభిమానులకి, అలాగే మా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే జనసేన నాయకురాలు పాతిమారాణి ఉన్నారు. అంటే మేడం, అంటే సినిమా విడుదల సందర్భంగా మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా జనసేన నాయకులు హంగామా సృష్టిస్తున్నారు. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా అయితే భారీ సక్సెస్ అవుతుంది. అలాగే ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ఎంటైర్ వరల్డ్ వైడ్ కూడా ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఇది మేము బలంగా నమ్ముతున్నాం. అంటే సినిమా అంతా కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూడటం జరిగింది. అంటే పడిలేసిన కెరటం ఈ పెద్ద అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా యూత్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది? యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఒకటి ఫస్ట్ రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. రామ్ చరణ్ గారు ఏ విధంగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడయ్యుండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుడయ్యుండి, ఆ ఐడెంటిటీతో, ఆ గుర్తింపుతో ఆయన అక్కడితో ఆగిపోలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆయన కష్టపడారు. తన లక్ష్యం కోసము తను డెడికేషన్తో ఆయన ఎంతో కష్టపడి ఈరోజు గ్లోబల్ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు సినిమాని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా తీసుకెళ్ళి ఆస్కార్ వేదికపై నిలబెట్టారు మన రామ్ చరణ్ గారు. కాబట్టి యువత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఫ్యామిలీ ఏదైనప్పటికీ, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ అక్కడితోనే మనం ఆగిపోకూడదు. మనకంటూ ఈ సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సృష్టించుకోవాలి. అది కేవలం మన కష్టంతోనే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అదే ఈ పెద్ద సినిమా కూడా అదే చెప్తోంది. మనకు ఏదైనా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడమే ఈ పెద్ద సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అంటే ఇప్పటికే అనేక రికార్డులు, ఆస్కార్ అవార్డులు రామ్ చరణ్కి వచ్చిన సందర్భంలో కూడా ఈ సినిమా ద్వారా ఎటువంటి ఇమేజ్ రాబోతుంది అనుకుంటున్నారు? ఎటువంటి రికార్డులు సృష్టించబోతుంది అనుకుంటున్నారు? రామ్ చరణ్ గారి సినిమాలు ఇప్పుడు ఆస్కార్ అవార్డు పొందిన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా పెద్ద సినిమా. ఇది ట్రైలర్ చూసినట్లయితే అది ఎంత విజయం సాధిస్తుందో మనం అందరం ఊహించగలం. అయితే తెలుగు సినిమా రికార్డ్స్ని బద్దలు కొట్టబోతుందని అనుకుంటున్నాను. ఇది మొత్తానికి పెద్ద సినిమా మరి కొద్దిసేపట్లోనే ప్రీమియర్ షో పడనుంది. దీనికి సంబంధించి ముందుగానే మధ్యాహ్నం నుంచి కూడా అటు జన సైనికులు కానీ, అలాగే రామ్ చరణ్ అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి చేస్తూ ఒక పండగ వాతావరణం అయితే కూడా చూస్తున్నాడు. 2 సంవత్సరాల పాటు తెరకెక్కినటువంటి పెద్ద సినిమా మొత్తానికి సంబంధించి అన్ని రికార్డులను తిరగరాసే విధంగా ముందుకు తీసుకుపోతుంది. యువతకు ఒక ఇన్స్పిరేషన్ గాను, అలాగే రామ్ చరణ్ యువతకు ఒక ప్రేరణ గాను నిలిచే విధంగా ఈ పెద్ద సినిమా నిలవబోతుందని చెప్పి కూడా అటు జనసేన నేతలు కానీ, అటు మెగా అభిమానులు కానీ స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.